2025 జనవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి 2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ఈ ప్రాణకంటకుడు ఎందుకు అవుతాడు అంటే నీ నడతని బట్టి వస్తుంది. నీవు విపరీతమైన ఆశపడు, ఎవరికో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేసి నీకున్నటువంటి డబ్బును పోగొట్టుకోవటము, నీ ఆస్తిని పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఇటువంటి వాటి వల్ల 2 సంవత్సరాల 6 మాసాల నుంచి 2 సంవత్సరాల 3 మాసాలు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల 3 మాసాల నుంచి కూడా ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి కష్టం తొలగిపోవాలి అంటే మరి మార్చి 30వ తారీఖుతో శని మారిపోతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే 3 నెలలు. ఈ 3 నెలల తర్వాత నీవు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వాళ్ళకి 9 4 వంతులు బాగుంది. అంటే సగం బాగుందండి, సగం బాగాలేదు. ఈ సగం బాగున్నది ఏమిటంటే ఉద్యోగం కానీ, చదువు కానీ, విదేశీయానం కానీ, మరి ఇల్లు కనుక్కుండేవాళ్ళు, కట్టుకుండేవాళ్ళు, అమ్ముకుండేవాళ్ళు, ఇల్లు కొనుక్కోవాలనుకునేవాళ్ళు, తర్వాత వ్యాపారస్తులు, తర్వాత అందులో నీవు చేసేటువంటి వృత్తిలో నీకు విపరీతమైన తెలివితేటలు కలిగి నీ దగ్గరికి వచ్చిన వ్యక్తిని నీవు సద్వినియోగంగా వాళ్ళకి లాభం చేకూర్చి నువ్వు లాభం పొందగలిగినటువంటి సమయం కనపడుతోంది. ఈ సమయంలో మీకు కావాల్సింది ఏమిటంటే రాహువు, రవి, శని, కుజుడు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాల్లో రవి, శని, రాహు, కుజుడు ఈ గ్రహాలు మొత్తం పాపగ్రహాలే. ఈ పాపగ్రహాలు ఎప్పుడు కూడా కీడు చేసే మనస్తత్వమే ఉంటాయి. శుభగ్రహాలు ఏంటంటే బుధుడు, మరి శుక్రుడు, గురువు, ఈ గ్రహాలు శుభగ్రహాలు. శుభగ్రహాల స్వభావం ఏంటి, పాపగ్రహాల స్వభావం ఏంటి? మనుషుల్లో కూడా అదే స్వభావం ఉంటుంది. మంచివాడిని తిట్టినా మెదకుండా వెళ్తాడు, ఏం మాట్లాడు, వాళ్ళని తిరిగి ఏదో చేయాలనుకోడు. అదే ఆడవాళ్ళల్లో 4 రకాలు ఉన్నారట. పద్మిని జాతి, శంఖిని జాతి, చిత్తిని జాతి, ఇట్లా 4 జాతులు ఉన్నారు. మరి పద్మిని జాతి స్త్రీ అందంగా ఉంటుంది. అటువంటి మనిషిని ఎవరన్నా ఏదైనా అన్నా చేయబట్టుకున్నా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పదు. అట్లాగే గురువుకి సంబంధించిన వాళ్ళు కానీ, బుధుడికి సంబంధించిన వాళ్ళు కానీ, మరి ఈ గ్రహాల వాళ్ళంతా కూడా శుక్రుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఎంత చెడు చేసినా వాళ్ళకి తిరిగి చెడు చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎవరు ఎట్లా మాట్లాడినా వాళ్ళని పలకరించకుండా ఉండరు, మాట్లాడతారు. కానీ వాళ్ళ పద్ధతిలో వీళ్ళు నడవరు, వీళ్ళ మంచిదారేదో వీళ్ళు నడుస్తారు. ఇటువంటి స్వభావం గల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అవుతున్నారు. ఈ రాశికి ఏమవుతుంది? ఈ రాశి, ఈ వృశ్చిక రాశికి చాలా కష్టదశ చివరిదాకా వచ్చింది. కానీ ఈ నెలలో మాత్రం కొంచెం మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ వస్తువులు ఏమైనా తాకట్టు పెట్టున్నా, మరి మీకు చేరనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాగో అష్టమో నష్టమో తిప్పలబడో అప్పు చేసు సొప్పు చేసు నీ ఆస్తిని మాత్రం నువ్వు దక్కించుకోగలుగుతావు. నీవు దక్కించుకోకుండా ఉండటానికి పాపగ్రహాలు రవి, రాహువు, కుజుడు, మరి ఈ గ్రహాలు అడ్డుపడతాయి. శని, ఈ గ్రహాలు అడ్డుపడతాయి. కాబట్టి వీటిని తప్పించుకొని నీ ఆస్తిని నువ్వు తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీవు బాగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ చెడు గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకోవాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. శనికి 19,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. ఇట్లా ఇవ్వటమే కాకుండా ఇది గోచార రీత్యా చెప్పా. ఇంతవరతో పోతుందా అంటే ఇంతవరతో పోదు.
మరి జన్మలగ్న రీత్యా 75 వంతులు ఉంది, అది కూడా చూడాలి. అది ప్రతి వాళ్ళకి విడివిడిగా చెప్పాలంటే కుదరదు. ఎట్లా అంటే నువ్వు పుట్టిన లగ్నాల దగ్గర నుంచి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఒకళ్ళకి ఒక గ్రహం చోటు ఉంటుంది, ఒక్కొక్క గ్రహం చోటు ఉంటుంది, అందువల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళు ముందు జాతకం చూపించుకొని జాగ్రత్త పడండి. మీకు అన్ని విధాలా చాలా మంచి జరుగుతుంది. అయితే ఇవాళ మనకు ముఖ్యంగా చెప్పాల్సిన మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలనే కాదు, ఎవరికి మీద ద్వేషంతో కాదు నేను చెప్పేది. అందరూ బాగుండడం కోసం చెబుతున్నా. ఏమవుతుంది, చెడు అనేది బాగా ప్రబలిపోతుంది, చెడు అలవాట్లు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ చెడు వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అదేమంటే రాజ్య పరిపాలన చేసేవాళ్ళు మాకు ఇబ్బంది కలుగజేస్తున్నారు అనటం కంటే మన ప్రవర్తన మనం మార్చుకుంటే ఎంతైనా మంచిది. ఇవాళ ఉన్న పరిస్థితి ఏది, మత్తు పదార్థాలు వాడటం అనేది దానివల్ల బాగా కష్టం జరుగుతుంది. తర్వాత సులభంగా డబ్బులు రావాలి అనే దానికోసం చాలా చేయరాని పనులు చేస్తున్నారు. దానివల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. మరి మత్తు పదార్థాలు చేయకూడని పనుల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరి మనం చెడుని నిషేధించాలి, మంచిని ఆహ్వానించాలి అనేటువంటిది ప్రజల్లోనే ఉండాలి. ఇది ప్రజలు గెలిపిస్తే గెలిచిన రాజ్యం. రాజు అనేవాడు లేడు ఇప్పుడు. ప్రజలే రాజులు, ప్రజలే ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరితే వాడు చేయకుండా ఉండరు. కాదండి, మరి రోజు బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, విపరీతంగా జనం వెళ్ళి తాగుతున్నారు కదా, అదే మనకు వద్దు అనుకొని మానుకుంటే వాళ్ళ షాపు నిలబడుతుందా, వాళ్ళ వ్యాపారం సాగుతుందా, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుందా ప్రభుత్వం? వ్యాపారం సాగినప్పుడు ఎన్ని షాపులు నిలబడతాయి, ఏ షాపు నిలబడదు. ఎప్పుడు కూడా అందరం మంచిగా ఉంటే మధ్యలో చెడువాడు ఉండడు, వాడు కూడా మంచివాడుగానే మారిపోతాడు. ఉన్నటువంటి సమస్య మనలోనే ఉంది. మనం చేసుకున్నంత కర్మ, ఈ కర్మ వల్ల ఇట్లా జరుగుతుంది. కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున జడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిప. సిగరెట్టు 4 సార్లు కాలిస్తే 5వ రోజు సిగరెట్ కాల్చాల్సిందే. ఇట్లా దురలవాట్లు అయిపోతున్నాయి. ఈ దురలవాట్ల వల్ల వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఖర్చే కాదండి, మరి అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు రెండు ఉన్నాయి. అవసరమైన ఖర్చులు ఏమిటాయంటే తిండి మొట్టమొదటిది, రెండవది పిల్లల చదువు చాలా అవసరమైంది. వాళ్ళు యూకేజీ, ఎల్కేజీ, వాటికే విపరీతమైన జీతాలు ఉన్నాయి. విపరీతమైన ఖర్చు, రకరకాల డ్రస్సులు, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. పోనీ చదువులోనైనా సరే సరైన చదువు వచ్చిందంటే రావట్లే. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడయా, ఇంగ్లీష్ మీడియం, తెలుగు వచ్చా, రాదు. ఎందుకంటే తెలుగుదేశంలో, తెలుగు మాట్లాడే రాష్ట్రంలో తెలుగు రాయటం చేత కాదు, తెలుగు చదవటం చేత కాదు, తెలుగు అక్షరాలు ఏవో తెలియవు. మనం తెలుగు పదం మాట్లాడేట్లయితే రాముడు లేకపోతే వెంకయ్య అని ఉన్నారనుకోండి, ఇంగ్లీష్లో రాసుకొని వెంకయ్య అని చదువుతారు, తెలుగులో రాసుకొని మాత్రం వెంకయ్య అని చదవరు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అందులో ఇవాళ మంచి కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు పెద్దవాళ్ళు చెప్పింది వినటం చాలా అవసరం. ఇప్పుడు ఈ తులారాశికి, ఈ వృశ్చిక రాశికి చాలా దగ్గరలో మంచి టైం రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంతవరకు విపరీతమైన నష్టం పడ్డారు. రేపటి నుంచి మంచి టైం వచ్చింది, మంచి రాబోతుంది. కాబట్టి కష్టం పడ్డ తర్వాత అయ్యో ఇంత కష్టపడ్డా కదా, ఇంత పోగొట్టుకున్నాం కదా, ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుందాం, మంచిగా బతుకుదాం అనేటువంటి మనస్తత్వం అందరికీ రావాలి. అందరికీ వచ్చిన రోజున ఎక్కడ ఎప్పుడు
ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు కూడా రావు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా జీవించాల్సిన టైము. ఎందుకంటే ఈ గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ కొన్ని గ్రహాలు పూర్తిగా మరి బాగుండకపోవటం గురువు వల్ల, శుక్రుడు వల్ల, కేతువు వల్ల మరి మంచి మేలు జరగడానికి బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు ఏకాదశిలో ఉన్నాడు, చాలా మంచి సమయం. తర్వాత బుధుడు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. మరి అట్లాగే 6ంట శుక్రుడు కూడా బాగున్నాడు, ఆ 4ంట శుక్రుడు కూడా బాగున్నాడు. బాగున్న వాళ్ళు ఎవరైనా అంటే శని ఒక్కడు పూర్తిగా బాగాలేడు, రాహు పూర్తిగా బాగాలేడు, రవి పూర్తిగా బాగాలేడు, కేతువు పూర్తిగా బాగాలేడు. మరి ఇవి పాపగ్రహాలు. దీనివల్ల మీకు చాలా కష్టాలు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా దగ్గరలో మార్చి 30తో ఈ వృశ్చిక రాశికి శని చతుర్థం నుంచి పంచమానికి రాబోతున్నాడు. ఈ పంచమానికి వచ్చే లోపల నీవు తప్పు చేసావంటే ఆ తప్పుకు నీవే కొన్ని వందల రెట్లు, వేల రెట్లు నష్టపడే టైము దగ్గరలో ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, మరి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. మరి ఈ టైమును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని, చెప్పింది బాగా అర్థం చేసుకొని, మీ జాతకం చూపించుకొని, ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచి మేలు జరుగుతుంది. స్వస్తి.